ఏలూరు జిల్లా ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లోని గుబ్బల మంగమ్మ అమ్మవారి దేవాలయ అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యే చింతమనేని వర్గీయులు గూండాగిరిని ప్రదర్శించారు. తెలంగాణ అశ్వరావుపేట మండలం గాండ్లగూడెం తండాకు చెందిన బూక్యా రాములు అనే వ్యక్తి తన మనబడి పుట్టినరోజు వేడుకను బంధువులతో కలిసి గుబ్బల మంగమ్మ అడవిలో ఏర్పాటు చేశాడు. ఆ వేడుకకు వచ్చిన గాండ్లగూడెం తండాకు చెందిన ఓ వ్యక్తి వైఎస్ఆర్ అభిమాని జగన్పై ఇష్టంతో తన బైక్పై సిద్ధం స్టిక్కర్ వేసుకున్నారు. దెందులూరు నియోజకవర్గం పెదపాడుకు చెందిన చింతమనేని వర్గీయులు టీడీపీ జెండాలతో గుడికొచ్చారు. అక్కడ సిద్ధం స్టిక్కర్ ఉన్న బైక్ చూసి తమ గూండాగురి బయటపెట్టారు. జగన్ స్టిక్కర్ ఉన్న బైక్ డూమ్ పగలగొట్టి ధ్వంసం చేశారు. అనంతరం బైక్ యజమానిపై విచక్షణరహితంగా దాడి చేశారు. తమ ఊరి వాడిపై దాడి చేయడాన్ని చూసిన తాండావాసులు కోపోద్రిక్తులై ఎదురుదాడి చేశారు. ఇరు వర్గాలు కర్రలతో రాళ్లతో కొట్టుకున్నారు. సుమారు 20 మందికి గాయాలు కాగా ముగ్గురికి తలలు పగిలాయి. చివరికి చింతమనేని వర్గీయులు పారిపోయారు. అధికారం వచ్చింది కదా అని ఇంతకి తెగబడతారా అని తండాగిరి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తి తన అభిమాన నాయకుడైన జగన్ ఫోటో బైక్పై పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. మనం చూస్తున్నాం ఏలూరు జిల్లా ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లోని గుబ్బల మంగమ్మ అమ్మవారి దేవాలయ అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యే చింతమనేని వర్గీయులు గూండాగిరిని ప్రదర్శించారు. తెలంగాణ అశ్వరావుపేట మండలం గాండ్లగూడెం తాండాకు చెందిన బూక్యా రాములు అనే వ్యక్తి తన మనబడి పుట్టినరోజు వేడుకను బంధువులతో కలిసి గుబ్బల మంగమ్మ అడవిలో ఏర్పాటు చేశాడు. ఆ వేడుకకు వచ్చిన గాండ్లగూడెం తాండాకు చెందిన ఓ వ్యక్తి వైఎస్ఆర్ అభిమాని జగన్పై ఇష్టంతో తన బైక్పై సిద్ధం స్టిక్కర్ వేసుకున్నాడు. దెందులూరు నియోజకవర్గం పెదపాడుకు చెందిన చింతమనేని వర్గీయులు టీడీపీ జెండాలతో గుడికొచ్చారు. అక్కడ సిద్ధం స్టిక్కర్ ఉన్న బైక్ చూసి తమ గూండాగిరి బయటపెట్టారు. జగన్ స్టిక్కర్ ఉన్న బైక్ డూమ్ పగలగొట్టి ధ్వంసం చేశారు. అనంతరం బైక్ యజమానిపై విచక్షణరహితంగా దాడి చేశారు. తమ ఊరివాడిపై దాడి చేయడాన్ని చూసిన తాండావాసులు కోపోద్రిక్తులై ఎదురుదాడి చేశారు. ఇరు వర్గాలు కర్రలతో రాళ్లతో కొట్టుకున్నారు. సుమారు 20 మందికి గాయాలు కాగా ముగ్గురికి తలలు పగిలాయి. చివరికి చింతమనేని వర్గీయులు పారిపోయారు. అధికారం వచ్చింది కదా అని ఇంతకి తెగబడతారా అని తాండా గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తి తన అభిమాన నాయకుడైన జగన్ ఫోటో బైక్కి పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. పోతరాజు, ఈ ఘటనకు సంబంధించిన వివరాలేంటి పోతరాజు? ప్రధానంగా చూస్తే కనుక పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి గుప్పాయిగూడ ఏరియా లోపల కూడా గుప్పల మంగమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది. గుప్పల మంగమ్మ తల్లి దేవాలయానికి సంబంధించినటువంటి వెళ్ళినటువంటి ఎవరైతే అశ్వరావుపేటకు సంబంధించినటువంటి తెలంగాణకి ఉన్నటువంటి అశ్వరావుపేటకు సంబంధించినటువంటి గాండ్లగూడెం తండాకు చెందిన బూక్యా రాములు అనేటువంటి వ్యక్తి కూడా తన మనవుడికి సంబంధించినటువంటి శుక్రవారం వేడుక కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వెళ్ళినటువంటి అక్కడ జరుగుతున్న కూడా ఇచ్చినటువంటి ఎవరైతే తెలంగాణకు చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా వచ్చినటువంటి వెహికల్స్ ఏదైతే వెహికల్ కూడా ఇచ్చిన చిత్రాలు కూడా చిత్రం సంబంధించినటువంటి చిత్రాలు కూడా ఉన్నాయి. వాటికి ఏదైతే దెందులూరు నియోజకవర్గం పెదపాడుకు చెందినటువంటి చింతమనేని వర్గీయులు కూడా కార్లలో అక్కడ టీడీపీ జెండాలతో కూడా అమ్మవారు గుడిపోయినారు. తండాకు చెందినటువంటి మల్లేష్ అనే టీడీపీకి సంబంధించిన అభిమానులు కూడా అక్కడ ఉన్నటువంటి వారి జెండాలు కూడా తీసుకోవడం జరిగింది. అలాంటిది బయట అక్కడ ఉన్నటువంటి సాగుతున్నటువంటి జెండా ఎవరు తీశారని చెప్పని కావాలని చెప్పి గొడవతో సృష్టించారు. చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి బైకుల పైన సృష్టించారు స్టిక్కర్లని వాటిని చూసి ఒక్కసారిగా కోపోద్రిక్తయ్యారు. చింతమనేని వర్గీయులు కూడా గవర్నమెంట్ దిగించేసి పూర్తి స్థాయిలో కూడా అక్కడ వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. జగన్ స్టిక్కర్ పై ఉన్నటువంటి బైకులు కానీ వీటిని కూడా ధ్వంసం చేసి బైక్ పై ఉన్నటువంటి వారి పూర్తిగా కూడా వారిపై కూడా దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బైక్ కి సంబంధించినటువంటి ఎదుగుని వీళ్ళు కూడా తన బైక్ కి సంబంధించినటువంటి పార్టీ విరిగిపోతే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నటువంటి వాటిని ఎందుకు చేశారని ప్రశ్నించి కూడా మన చింతమనేని వర్గీయులు కూడా రెచ్చిపోయారు. అక్కడ ఆక్రమణ అక్కడ ఉన్నటువంటి తండావాసులు ఎవరుతున్నారో బైక్ కి సంబంధించి ధ్వంసం చేయడం పాటు ఒకసారిగా చింతమనేని వర్గీయులపై తిరగబడినటువంటి వచ్చుకోవడం చూస్తే కనుక పూర్తి స్థాయిలో వారిని కూడా కర్రలతో కూడా పూర్తిగా దాడి చేసినటువంటి వారిని కూడా పూర్తిగా తిరగబడి చింతమనేని వర్గీయులు అడుగుతున్నారు. వారిని కూడా పూర్తి స్థాయిలో కూడా తండావాసులను కూడా పరిమితి వచ్చడం అధికారం వచ్చిన వాటిని కూడా పూర్తి నియోజకవర్గానికి సంబంధించి పేటరైపోతున్నటువంటి చింతమనేని అంశం వర్గీయులు కానీ వీటి కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి దాడులు చేయడం పట్ల కూడా తండావాసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు చెందినటువంటి వ్యక్తులైతే అభిమానికి సంబంధించినటువంటి నాయకులు లోపలికి సంబంధించి కానీ బయటికి సంబంధించి అందించినట్టే తప్ప అంటూ వారు కూడా వారిని ప్రశ్నించడం పట్టుకోవడం కనబడుతుంది. గాయపడ్డ వారిని అయితే పుస్తకాలు కూడా ఆసుపత్రికి అయితే తరలించడం కూడా కనపడుతుంది. ఓకే రాజు.